బిగ్ బాస్ సండే ప్రోమో అయితే వచ్చింది. సండే ఫండే అంటూ ఎప్పుడు ప్రతిసారి ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తారు గదా! సండే రోజు. ఈసారి గూడా అంతే ప్లాస్మా మీద అయితే ఒక సాంగ్ ఫాస్ట్ ఫార్వర్డ్ పెడతారు. అది చూసి గెస్ చేసి బెల్ కొట్టాలన్నమాట. ఫస్ట్ సాంగ్ గెస్ చేయడానికైతే డెమాన్ పవన్, ఇమాన్యుల్ వస్తారు. అది 'జల్సా' మూవీలో సాంగ్ అయితే ఏస్తారు. తర్వాత డాన్స్ పెర్ఫార్మన్స్ గూడా ఉంటది వాళ్ళు గెలిచినట్టయితే. తర్వాత సంజన గారు కళ్యాణ్‌ని పంపిద్దామని తనుజ అంటది. కానీ నాకు సంజన గారుంటే రీతు ఉండాలి గదా! అనేసి రీతును, సంజన గారిని పంపించారు. వాళ్ళిద్దరికొచ్చేసి 'మన్మధుడు' మూవీలో సాంగ్ అయితే ఏస్తారు. రీతు ఏస్తే గెస్ చేస్తది ఇందులో. అదే సాంగు నాగార్జున సార్ తనుజ చేతైతే పాడిచ్చారు. ఈ హౌస్ మేట్స్‌లో ఎవరి కోసం పాడినావు అని అడిగితే, లేదు సార్ నేను ఎవరి కోసం పాడలేదు అని చెప్తది. బయట కాఫీ షాప్ అతని కోసమా అని అడుగుతారు నాగార్జున సార్. లేదు సార్ అంటది. కానీ తనుజ మాత్రం చాలా బాగా పాడింది ఈ పాటైతే గినక. తర్వాత దివ్య, కళ్యాణ్ అయితే వస్తారు సాంగ్ గెస్ చేయడానికి. 'ఎఫ్3' మూవీలో సాంగ్ అయితే ఏస్తారు. ఈ సాంగ్‌కి డాన్స్ చేసిన తర్వాత బర్నీ గారిని నాగ్ సార్ అయితే ఒక మాట చెప్తాడు. ఈ 'ఎఫ్3' మూవీలో వెంకీ గారు ఒక ఆసనం అయితే ఏస్తారు గదా! ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు. ఆ ఆసనం నీకు కరెక్ట్ సరిపోతుంది ఈ హౌస్‌లో అనేసి చెప్తాడు. ఆ ఆసనం కూడా ఏపిస్తాడు. తర్వాత డెమాన్ పవన్, ఇమాన్యుల్ అయితే వస్తారు. 100% మూవీ సాంగ్ అయితే ఏస్తారు. ఇమాన్యుల్ అయితే గెస్ చేస్తాడు. ఈ సాంగ్‌కి దివ్య గారు అండ్ సుమన్ గారైతే డాన్స్ చేస్తారు. ఎంత బాగా డాన్స్ చేసినారో దీనికైతే అందరూ 100% నవ్వుకుంటారని నేనైతే అనుకుంటున్నా. మీరు నవ్వుకున్నారా లేదో కామెంట్ చేయండి. తర్వాత నాగార్జున సార్ బర్నీ గారిని లేపి లాస్ట్ వీక్ బెస్ట్ మూమెంట్ ఒకటి చెప్తాననేసి వాళ్ళు డాన్స్ చేసినారు కదా! ఆ వీడియో అయితే ఏస్తాడు. అందులో ఇమాన్యుల్, బర్నీ, రీతు డాన్స్ చేసినారు కదా! ఆ వీడియో ఎపిసోడ్‌లో చూసినప్పుడు ఎంతమంది నవ్వుకున్నారు. ఇమాన్యుల్ డాన్స్ చేస్తుంటే రీతు ఎక్స్‌ప్రెషన్ చూడండి భయపడిపోయింది పాపం. ఇదైతే ఫస్ట్ ప్రోమో అండి. సెకండ్ ప్రోమో మధ్యాహ్నం లోపు అప్‌లోడ్ చేస్తాను. మన ఛానల్‌లో వస్తుంది చూడండి. ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇందులో మీకు ఏ మూమెంట్ నచ్చిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.